నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో నేను ఇక నుంచి తెలంగాణలో తిరుగుతాను, తెలంగాణ ఉంటాను అని చెప్పేసి జూన్ 2వ తేదీన ఆయనకి పర్మిషన్ ఇవ్వకపోవడంతోటి నా మీద దాడులు చేపిస్తారు, నన్ను బెదిరిస్తాము, నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు కదా! ఏకంగా ఇగో నా ఇంటి అడ్రెస్సు నా ఇంట్లోనే ప్రెస్ మీట్ పెడుతున్నాను, నా ఇంటికే రండి అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే నేను అందులో ఆ వీడియోలో కూడా చెప్పాను. ఎందుకంటే ఇదంతా కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుందని. సో మీట్ ద ప్రెస్‌లో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అదే విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. పవన్ కళ్యాణ్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని అనుకుంటున్నా. అతని పరిపాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ డ్రామా చేస్తున్నాడు. తెలంగాణను అభిమానించే వాళ్ళు పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే ఏం చేయాలో ప్రజలకు తెలుసు. నిజంగానే వచ్చిర్రు మరి. ఇక్కడ రైతులు ఇంత గోసపడుతున్నారు. మరి మీరు మీడియా ముఖంగా మాట్లాడిరు కదా, ఆఖరికి మీరు గద్దర్ గారికి బండి కొనిచ్చిన అనే విషయాన్ని కూడా మీరు అందులో వెల్లడించారు కదా. దాని మీద ఉన్నంత స్పృహ మీకు కొండగట్టుకు నేను ఇంత డబ్బులు ఇచ్చినానని చెప్పే దేవుడికి ఇచ్చిన పైసల్ని కూడా లెక్కగడుతూ అని చెప్పుకుంటూ వచ్చారు కదా. మరి తెలంగాణలో ఉన్న సమస్యల గురించి కూడా మాట్లాడొచ్చు కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రశ్నించవచ్చు కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పడానికి కారణము ఏ ఒక్క మాట కూడా ప్రభుత్వం వైఫల్యాల గురించి మీరు ప్రశ్నించలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, మీకు నిజంగానే తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉండి తెలంగాణ ప్రజలకు మీరు మేలు చేయాలనుకుంటే పోటీ చేస్తే ఆదరిస్తారు, ఆదరించరు అనేది అది తెలంగాణ ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. తెలంగాణ రాజకీయ నాయకులు ఒక్కటే మీకు ఓటేసి గెలిపించో మిమ్మల్ని అందలం ఎక్కించలేరు కదా. సో అందుకే ఇవన్నీ బేరీజు వేసుకుంటే మీ వెనక మొన్న ఈ మాటలు మాట్లాడించడానికి, ఈ టాపిక్ అంతా డైవర్ట్ చేయడానికి మీ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని బలమైన వాదన వినిపించడానికి కారణం ఇవన్నీ కూడా ఉదాహరణలుగా చెప్పవచ్చు.